ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో సుదీర్ఘకాలం పనిచేశారు. అలాగే మంత్రిగా కూడా చేశారు. కేసీఆర్ పెట్టిన ఇబ్బందులతో విసుగు చెంది చివరికి పదవి కూడా పోగొట్టుకుని శాసనసభ సభ్యత్వం ఆ పైన బీజేపీ తరపున టికెట్ తీసుకుని గెలిచి ఆ పైన మొన్నటిసారి ఎమ్మెల్యేగా దెబ్బతినేటటువంటి సందర్భంలో ఎంపీగా విజయం సాధించినటువంటి పరిస్థితి. మెయిన్ ఈటెలని బీజేపీ కలుపుకోవట్లేదు, బీజేపీ ఈటెలను కలుపుకోవట్లేదా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంతకుముందు బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి ఈటెల రాజేందర్ కారణం అంటే అప్పట్లో బండి సంజయ్ని టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొత్త కథ వచ్చింది. రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఈటెలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టుకొచ్చాడు. దాని మీద ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో 6గురిని అరెస్ట్ చేశారు. ఈ రామకృష్ణ అనేటటువంటి అతను కిషన్ రెడ్డి వెనకాల తిరుగుతుంటాడు. అయితే కిషన్ రెడ్డి ఇందులో పాత్ర ఉంటుందని నేను అనుకోను, వీళ్ళ దురద అది. కాబట్టి ఇప్పుడు మొత్తం 6గురి మీద కేసు పెట్టడం జరిగింది. మరొక వైపున రామకృష్ణని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి.